ఈరోజు ఈటీవీ అభిరుచి వార్షికోత్సవం సందర్భంగా మనం గోంద్ రాగి దలియా తయారు చేసుకోబోతున్నాం. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. గోంద్, రాగి పిండి, నానబెట్టిన చియా సీడ్స్, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ క్రష్, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, శుంఠి పొడి, యాలకుల పొడి, నెయ్యి. సో స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించేసుకుందాం. సో మనం ఏదైతే గోందు తీసుకున్నామో అది మంచిగా మనం వేయించేసుకుందాం నెయ్యిలో. జస్ట్ ఇంత ఒక పావు కప్పు గోందు సరిపోతుంది. సరిపోతుంది. ఓకే, ఒక్క స్పూన్ నెయ్యి కూడా వేసేయండి. ఓకే, నెయ్యి కూడా వేయనా? ఓకే, సో నెయ్యి కూడా వేసేసుకుందాము. ఒక స్పూను నేతిలో వేగించుకోవాలి, అప్పుడు ఇంకా టేస్ట్ బాగుంటుంది. సరిపోతుందా? సరిపోతుంది. గోందు వేసుకొని లైట్గా అలాగా వేగించుకోవాలన్నమాట. ఈ గోందు అనేది మనకి నాకు కూడా కొంచెం డౌట్లు ఉన్నాయి మ్యామ్ ఈ గోందు విషయంలో. ఇప్పుడు మీరు గోందు వేసుకోవాలంటున్నారు కదా, మనకి గోందు అనేది సపరేట్గా, గోందు కటీరా అనేది కూడా సపరేట్గా దొరుకుతుందంట కదా? అవును. మనకి ఇందులో ఏదైనా వాడచ్చా లేకపోతే ఎట్లా అన్నట్టు? ఏదైనా కూడా వాడుకోవచ్చు మనం. ముఖ్యంగా ఇది ఎడిబుల్ గమ్ అంటారు. అంటే ఒక చెట్టు నుంచి వచ్చినటువంటి నిర్యాసం అన్నమాట. అంటే చెట్టు నుంచి కొన్నిసార్లు మనం గమ్ లాగా చూస్తుంటాం కదా. సో అది అన్ని చెట్లలో వచ్చేటువంటి గమ్ మనం తినలేమన్నమాట. అది ఓన్లీ ప్లాంట్ ఎక్స్క్రీట్ అని కూడా చెప్పొచ్చు. కానీ ఇది ఏదైతే ఉందో మనం గోందు అని చెప్తున్నామో అది మాత్రం మనం తినే ఔషధం లాగా పనిచేస్తుంది అనమాట. అయితే ఇది బాదాం బంక అని కూడా అంటూ ఉంటారు. సో గోందు అనేది బాదాం బంక అని కూడా అంటూ ఉంటారు. అంటే ఒక్కొక్క చెట్టు ఒకటే చెట్టు ఫ్యామిలీ, కాకపోతే డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి కదా. సో దానిలో డిఫరెంట్ అనమాట. అంతే, సరిపోతుంది. మనం ఇప్పుడు తీసేసేయచ్చు. ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా గోరువెచ్చగా ఉంటేనే వేగిపోయింది వెంటనే. యూజువల్గా నేను ఇది నానపెడతారు అనుకున్నాను, ఎక్కువగా నానపెట్టే చేస్తూ ఉంటారు కదా రెసిపీస్, కానీ మీరు కొంచెం డిఫరెంట్గా స్టార్ట్ చేశారు. ఇది రెండు రకాలుగా కూడా మనం వాడుకోవచ్చు అనమాట. ఇట్లా మనం ఫ్రై చేసేసి మనం ఇప్పుడు చేసే ప్రాసెస్లో బాయిల్ అవుతుంది కాబట్టి అందుకని బాయిల్ చేయలేదు. ఇది నానపెట్టినట్లయితే మనకి చాలా జెల్గా కూడా ఫామ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనము రాగి పిండిని వేయండి. ఒక స్పూన్ రాగి పిండిని కూడా వేయించేసుకుందాం. ఓకే, రాగి పిండి కావాలంటే మామూలుగా రాగుల్ని కూడా వేసి వేగించి పిండిలాగా చేసుకోవచ్చు, ఎలా కావాలంటే అలాగా. ఓకే, సో ఒక కప్పు రాగి పిండి, కొంచెం కచ్చాపచ్చగా వేసుకున్న రాగి పిండిని వేసుకున్నాము. సో దీన్ని కొద్దిగా నేతిలో వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది సరిపోతుందా మ్యామ్? ఇంకొంచెం వేగించుకోవాలా? సో సరిపోతుందా? దీన్ని కూడా ఆ బౌల్లో తీసేసుకోవాలా? ఓకే, ఇది ఇప్పుడు ఏం చేద్దామంటే మనం పాలు తీసేసుకుందాం. ఒక గ్లాస్ పాలు తీసుకున్నాం కదా. వాటిని మొత్తం వేసుకుందామా? చాలా ఇంకా వాటర్ అవి ఏమి అవసరం. సో దీనికి ఏమైనా కొలత ఉంటుందా? అంటే మనం ఇంత కప్పు రాగికి ఇన్ని గ్లాస్ పాలు, ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ పాలు తీసుకుంటున్నాం మనం. ఓకే, అంటే రాగికి ఏమి ఉండదా? అంటే ఒక కప్పు ఇంత రాగి తీసుకున్నాం కదా, ఇంత కప్పు రాగి పిండికి మనం ఒక పెద్ద గ్లాస్ పాలు. ఓకే, సో ఇలాగా పాలు కొద్దిగా మరగాలన్నమాట. అయితే ఈ లోపల చెప్పండి మ్యామ్, ఎలాగో పాలు మరగాలి కాబట్టి ఇప్పుడు మనము కాంబినేషన్, మెయిన్గా కాంబినేషన్ ఏమి యూజ్ చేస్తున్నామంటే గోందు, రాగులు, హలీం సీడ్స్, బెల్లం. ఈ కాంబినేషన్ బేసికల్లీ అసలు గోందులో ఎలాంటి ఔషధ గుణాలు ఉంటాయి? అందరూ తీసుకోవచ్చా లేదా? ఎంత తీసుకోవచ్చు ఒకవేళ రోజు తీసుకునేటట్లయితే? సో మనం ఇప్పుడు గోందు ఏదైతే క్వాంటిటీ మనం మెజర్మెంట్కి తీసుకున్నామో ఇప్పుడు ఒక రెసిపీ తయారు చేసుకోవడానికి అంత క్వాంటిటీ ఆఫ్ గోందు మనం తీసుకోవచ్చు. కాకపోతే మొత్తం యాజ్ ఇట్ ఈస్గా తినకుండా మనం ఒక 2 to 3 స్పూన్స్ వరకు ఇన్ ఏ డే కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. అయితే మనం యూజ్ చేసిన రెసిపీలో అదంతా కూడా మనకు మిక్స్ అయిపోతుంది కాబట్టి మనం ఓవరాల్గా తీసుకునేది 1 to 2 స్పూన్స్ అన్నట్టే ఉంటుంది. అయితే ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో మనకి గోందు ఇంకా రాగి మనకి దీర్ఘకాలికంగా వచ్చేటువంటి ప్రముఖమైన వ్యాధులు ఏమున్నాయి ప్రస్తుతానికి? షుగర్, బీపీ, జాయింట్ పెయిన్స్, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నాయి, ఇవి ప్రధానంగా ఉన్నాయి. సో వీటన్నింటిని కూడా కరెక్ట్ చేయడానికి ఈ కాంపోజిషన్ అనేది చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నమాట. ఎందుకంటే గోందు ఏం చేస్తుందంటే మనకి వాపు ఏదైతే ఉందో శరీరంలో ఎక్కడున్న వాపు, అది జాయింట్ పెయిన్స్ కానివ్వండి, మస్కులర్ పెయిన్స్ కానివ్వండి, ఏదైతే వాపు ఉందో వాటన్నింటిని కూడా తగ్గించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ మనకి రాగులలో మనకు అందరికీ తెలుసు అనమాట, ఇవి మొత్తం హోల్ గ్రెయిన్ లాగా ఉంటుంది అనమాట. సో దాంతో మనకి అధికంగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది అండ్ మనకి అధికమైనటువంటి హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ పాలు కూడా మరుగుతున్నాయి, స్టార్ట్ అయింది ఇప్పుడే మరగడం. ఏం చేద్దాం? సో ఇప్పుడు మనం గోందు వేసేసుకున్నాం.
గోందు మరి ఇట్లాగా ఉడుకుతుందా అంటే మామూలుగా ఒక ఓవర్ నైట్ నానపెట్టాలి అంటూ అలా ఉంటారు కూడా కదా? నానపెట్టి ఇప్పుడు మనం ఫ్రై చేసే దీనిలో బాయిల్ చేస్తాం కదా, సో దానికి కూడా అది మెల్ట్ అవుతుంది అనమాట. ఓహోహో. అండ్ ఇప్పుడు మనం రాగులు కూడా వేసేద్దాం. ఓకే, మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయక్కర్లేదా? అవసరం లేదు, అది మనం ప్రాసెస్లో అది ఇదవుతుంది. ఓకే, సో రాగి పిండి కూడా ఆల్రెడీ ఒక కప్పు రాగులు వేయించుకున్నాం కాబట్టి నేతిలో ఇదంతా కూడా వేసేసుకుందాం. ఓకే, సో ఇది కూడా చక్కగా చిన్న ఫ్లేమ్లో అలాగా ఉడికించుకోవాలి. అదే మీరు రోజు కూడా తీసుకోవచ్చు అని అన్నారు కదా, మామూలుగా ఎన్ని గ్రామ్స్ రోజు కూడా తీసుకోవచ్చు? ఎందుకంటే మంచిది అన్నారు, వెయిట్ లాస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, అన్ని రకాలుగా ఉపయోగపడుతున్నప్పుడు రోజు గ్యారంటీగా తీసుకుందాం అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా తీసుకోవచ్చా? తీసుకుంటే ఎంత మోతాదులో తీసుకోవచ్చు? సో మనం ఒకవేళ రోజు గోందు ఒకటే తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక 1 టీ స్పూన్ వరకు తీసుకోవచ్చు అనమాట. సో మీరు చక్కగా దాన్ని పౌడర్ లాగా చేసో లేకపోతే అలానే గోందుని మంచిగా నానబెట్టేసుకొని రాత్రి మార్నింగ్ వేరే డ్రై ఫ్రూట్స్తో మిక్స్ చేసేసి తీసుకున్నట్లయితే సో మనకు అది ఇంకా న్యాచురల్ కూలెంట్గా కూడా పనిచేస్తుంది అనమాట. ముఖ్యంగా న్యాచురల్ కూలెంట్గా ఏదైతే మనకు పనిచేస్తుంది అంటే ఇది గోందు అనే చెప్పాలన్నమాట, టాప్ ప్రయారిటీలో ఉంటుంది. సో అధికమైనటువంటి వేడిని తగ్గించడానికి సాధారణంగానే మనకి ధనియాలు ఎలాగైతే ఉంటుందో సో అలా ఇది కూడా పనిచేస్తుంది. ఓకే, అయితే అధిక వేడితో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, ఎవరు పాప ఏం తినకపోయినా కొంతమంది శరీరాలు ఎక్కువ వేడి చేస్తూ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళు వారంలో 1-2 సార్లు లేదంటే రోజుకు 1 స్పూన్ గనక గోందు ఇలా ఏ రకంగా అయినా సరే తీసుకుంటే వేడిని తగ్గిస్తుంది కదా. బాగుంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? దగ్గర పడింది కదా, బెల్లం వేసేద్దాం. బెల్లం మొత్తం వేసేనా? ఒక ఫుల్ కప్పు, మొత్తం కప్పు బెల్లం వేసేసుకుంటున్నాము. వాసన అయితే వచ్చేస్తుంది. బేసిక్గా స్వీట్స్ కాబట్టి చిన్నపిల్లలు కూడా. అవును, ఇంతకీ చిన్నపిల్లలకి పెట్టచ్చా? చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చు, చాలా మంచిగా అరుగుతుందా? ఈజీగానే అరుగుతుంది, ఎందుకంటే ఇప్పుడు మనం రాగి కూడా పౌడర్ చేసి పెట్టాము అండ్ మనం మంచిగా బాయిల్ చేస్తున్నాం కాబట్టి అది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ని ఈజ్ చేస్తుంది అనమాట. అంటే జీర్ణక్రియని చాలా సులువుగా చేస్తుంది. అలానే కాన్స్టిపేషన్ కూడా దూరం అయిపోతుంది, ఎందుకంటే దీనిలో అధికమైనటువంటి ఫైబర్ ఉంటుంది కాబట్టి రాగులలో. అండ్ మనం బెల్లం కూడా వాడుతున్నాం కాబట్టి రాగి ఇంకా బెల్లం అనేటువంటిది మన హిమోగ్లోబిన్ కాంపోనెంట్ని ఎక్కువగా ఇది చేస్తుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది అనమాట. ఇంకొంచెం బెల్లం కరగాలి. మరి ఇవి ఎప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా వేసేది, అది లాస్ట్లో వేసేది. లాస్ట్లోనా? ఇవి కూడా ఎక్కువ ఉడకాల్సిన అవసరం. ఓకే, అయితే డ్రై ఫ్రూట్ పౌడర్ వేసేద్దాం. సో డ్రై ఫ్రూట్ పౌడర్ మనం ఒక చిన్న కప్తో తీసుకున్నాం కాబట్టి డ్రై ఫ్రూట్ పౌడర్ వేసేసుకుంటున్నాము. ఓకే, అలాగే సొంటి పొడి మొత్తం వేసేనా? సొంటి పొడి మొత్తం 1 స్పూన్ ఉంటుంది. సొంటి పొడి మొత్తం వేసేసుకుంటున్నాము. యాలక్కుల పొడి 1 స్పూన్ వేసుకుందాం. సో స్వీట్ కాబట్టి యాలక్కులు వేస్తేనే అసలు ఆ ఫ్లేవర్ అనేది మరింత బాగుంటుంది. 1 స్పూన్ తీసుకున్నాము. మరి దాల్చిన చెక్క పొడి కూడా వేయమంటారా? ఎంత వేయను? ఒక హాఫ్ టీ స్పూన్ వేయండి. హాఫ్ స్పూన్. ఓకే, అయితే దాల్చిన చెక్క పొడి అయితే కొంతమంది గులాబ్ జామున్లో కూడా వేస్తారు. మిరియాల పొడి పావు స్పూన్. ఓకే, పావు స్పూన్. ఓకే, సో ఇవి వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది కదా. ఎస్, అరోమా సూపర్గా వస్తుంది. మనం ఇక్కడ చేస్తే ఇంకో చాలా మందికి తెలుస్తుంది ఏదో స్వీట్ తయారు చేస్తాను అన్నంత మంచి రుచి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనము ఇది ఇలా తయారు చేసింది రోజుకి 1 తీసుకోవచ్చు, ఒక చిన్న కప్పు తీసేసుకోవచ్చు అనమాట. సో మనం స్వీట్స్ ఎక్కువగా రేర్గా యూజ్ చేస్తాం కాబట్టి ఈ కాంపోజిషన్ మొత్తం మనం ఒక చిన్న కప్పు తీసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇండివిజువల్గా తీసుకోవాలంటే ఈచ్ 1 టీ స్పూన్ తీసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, ఇప్పుడు ఇంకేమన్నా వేయాలి? ఇప్పుడు మనం ఇంకా మిగిలిన హలీం సీడ్స్ని ఒక హాఫ్ కప్ వేసాం. హాఫ్ కప్. ఓకే, ఓకే. హలీం సీడ్స్ కూడా ఎంతసేపు నానబెట్టుకోవాలి? అవి తొందరగా నానిపోతాయి అనమాట. మనకు ఒక 1 అవర్ మాక్సిమం 1 to 2 hours పెట్టినాగా నానిపోతాయి. సో ఇది చూసారు ఎంత జిగుటుగా ఉందో హలీం సీడ్స్. సో ఇవన్నీ కూడా మన జాయింట్స్ ఎక్కడైతే ఉంటాయో వాటిలో జిగురు రావడానికి, జాయింట్స్ ఎక్కువగా డిస్లొకేట్ అవ్వకుండా ఏదైతే మృదుత్వం ఉండాలో అది మెయింటైన్ చేయడానికి ఈ హలీం సీడ్స్ చాలా ఉపయుక్తంగా ఉంటాయి అనమాట. ఓకే, ఓకే. సో ఇలా ఈ విధంగా హలీం సీడ్స్ ఉపయోగపడతాయి. అయిపోయిందా? ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేయొచ్చా? ఆపేసేయచ్చు. ఓకే, యమ్మీ రెసిపీ. స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి చేసేసుకుందాం. సో దానిపైన కూడా లైట్గా అలాగా నెయ్యి వేస్తే షైనింగ్గా నీట్గా బాగుంటుంది. ఓకే,
అయిపోయింది. ఎస్, దాని మీద కొంచెం ఇలాచీ పౌడర్ కూడా చల్లేద్దాం. చల్లేద్దామా? సో మనకి దీర్ఘకాలికమైనటువంటి వ్యాధుల నుండి ఉపశమనం పొందడానికి ఎంతో ఉపయుక్తమైనటువంటి గోంద్ రాగి దలియా రెడీగా ఉంది. ఓకే, సో చూసారు కదా, ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా కొంచెం కొత్తగా ఇలా తయారు చేసుకొని తీసుకోండి. గోంద్ రాగి దలియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంద్, రాగి పిండి, నానబెట్టిన చియా సీడ్స్, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్ క్రష్, దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి, శుంఠి పొడి, యాలకుల పొడి, నెయ్యి. గోంద్ రాగి దలియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ముందుగా పావు కప్పు గోంద్ వేసుకొని వేయించి 1 చెంచా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి కొద్దిగా వేడయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో మరొక కప్పు రాగి పిండిని కూడా వేసి వేగించుకోవాలి. రాగి పిండి వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 గ్లాసు పాలు వేసి కొద్దిగా మరిగాక ముందుగా వేయించుకున్న గోంద్ అలాగే రాగి పిండి వేసి కలుపుకొని కొద్దిగా ఉడికాక బెల్లం వేసి కరిగించుకోవాలి. బెల్లం కూడా కరిగి గోంద్ మంచిగా కరిగిపోయాక డ్రై ఫ్రూట్స్ పౌడర్, 1 చెంచా శుంఠి పొడి, 1/2 చెంచా యాలకుల పొడి, 1/2 చెంచా దాల్చిన చెక్క పొడి, పావు చెంచా మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి. తర్వాత 1/2 కప్పు నానబెట్టుకున్న హలీం సీడ్స్ వేసి కలుపుకుంటూ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం అందించే ఈటీవీ అభిరుచి యానివర్సరీ స్పెషల్ గోంద్ రాగి దలియా రెడీ.